సోషల్ యాక్టివిస్ట్ విజయ్ గోపాల్ ఫిర్యాదుతో యశోద మెడికవర్ కేర్ హాస్పిటల్కు నోటీసులు జారీ చేసింది నేషనల్ ఫార్మాస్యూటికల్ ప్రైజింగ్ అథారిటీ. కరోనా పేరుతో అధిక వసూళ్లపై వివరణ ఇవ్వాలని నోటీసులు పంపింది. ఈ నెల 10న హాస్పిటల్స్కు నోటీసులు వచ్చాయి. మరో 5 రోజుల్లో హాస్పిటల్స్ ఏ ప్రాతిపదికన రేట్లు వసూలు చేశాయో తెలపాలన్నారు విజయ్ గోపాల్. రాష్ట్ర ప్రభుత్వం పెద్దగా పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. అధిక బిల్లుల వసూలుపై రాష్ట్ర ప్రభుత్వ అధికారులను కలిసి కంప్లైంట్ ఇద్దామంటే కనీసం స్పందించలేదంటున్న విజయ్తో లక్ష్మి ఫేస్ టు ఫేస్. కరోనా పేరుతో ప్రైవేటు హాస్పిటల్స్ ఇష్టారాజ్యంగా సామాన్యుల నుంచి పైసలు వసూలు చేస్తున్నాయి. లక్షలు అంటే 20 లక్షలు 16 లక్షలు ఇలా వాళ్ళకి తోచినంత కూడా బిల్లులు వేస్తున్నారు. ప్రభుత్వం పెట్టిన ఏ రేట్ను కూడా ప్రైవేట్ హాస్పిటల్స్ ఆచరించడం లేదు. సో దీని మీద ఫైర్ అయింది ఒక ఆర్గనైజేషను. డైరెక్ట్గా NPPAకే కంప్లైంట్ చేయడం జరిగింది. అక్కడి నుంచి ఇక్కడ యశోద కేర్ హాస్పిటల్ అలాగే మెడికవర్ హాస్పిటల్స్కి నోటీసులు కూడా జారీ చేశాయి. సో దీనికి సంబంధించి మరింత ఇన్ఫర్మేషన్ని సోషల్ యాక్టివిస్ట్ విజయ్ గోపాల్ గారిని అడిగి తెలుసుకుందాం. ఈయనే కంప్లైంట్ ఇచ్చింది. సో బేసిక్గా మీరు NPPAకి కంప్లైంట్ ఇవ్వాలని ఎందుకు అనిపించింది, అలాగే ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళు మిమ్మల్ని ఎలా అప్రోచ్ అయ్యారు? మన ఆర్గనైజేషన్కి తెలిసినంత వరకు మేము కన్జ్యూమర్ రైట్స్ కానీ సివిల్ రైట్స్కి కానీ అలాగే ఎక్కడైనా అవసరానికి మించి రేట్స్ తీసుకున్న ఎవరైనా సరే వాళ్ళు వైలేట్ చేస్తే మేము యాక్షన్ తీసుకుంటాం మన కాన్ఫిడెన్స్ పబ్లిక్ ఉంది కాబట్టి వాళ్ళు మమ్మల్ని అప్రోచ్ అవ్వడం జరిగింది. అప్రోచ్ అవ్వడం అంటే ఎట్లా అంటే వాళ్ళు బిల్స్ తగ్గించడానికి అలాంటి ఏం రిక్వెస్ట్ లేకుండా కాదు, కానీ మాకు ఇంత తీసుకుంటున్నారు, లా ఏం చెప్తుంది, మీకు ఏమైనా ఐడియా ఉందా అని చెప్పడం జరిగింది. అయితే మాకు వచ్చిన కంప్లైంట్స్లో చాలా కంప్లైంట్స్ చూసుకుంటే కానీ ప్యాటర్న్ ఏంటంటే ప్రతి ప్రైవేట్ హాస్పిటల్స్ PPE కిట్స్ మీద, గ్లోవ్స్ మీద, మెడిసిన్స్ మీద ఇవన్నీ చాలా ఎక్కువ ఛార్జ్ చేస్తున్నారు. ఆల్మోస్ట్ 5 to 10 times హైయర్ దాన్ వాట్ ద MRP ఈజ్. అయితే ఇప్పుడు ప్రైవేట్ హాస్పిటల్స్ ఏమనుకుంటున్నారంటే పలానా మెడిసిన్స్ PPE కిట్ మీద కానీ, గ్లోవ్స్ మీద కానీ, క్యాప్స్ మీద కానీ, మాస్క్స్ మీద కానీ MRP రేట్ గుద్ది ఉండదు కాబట్టి మేము ఇష్టం వచ్చినంత చేయొచ్చు అని చెప్పేసి వాళ్ళ ఆలోచన. అయితే లా పరంగా రీసెర్చ్ చేసిన తర్వాత తెలుసుకున్నాం ఏంటంటే మనకు నేషనల్ ఫార్మాస్యూటికల్ ప్రైసింగ్ అథారిటీ అని చెప్పి ఒకటి ఉంది ఇండియాలో. అన్ఫార్చునేట్లీ ఢిల్లీలో మాత్రమే ఉంది, స్టేట్స్ లెవెల్లో లేదు. అయితే ఈ డిపార్ట్మెంట్కి ఎక్స్క్లూజివ్ రైట్స్ ఏంటి అని చెప్తే DPCO పరంగా అంటే డ్రగ్ ప్రైస్ కంట్రోల్ ఆర్డర్ అని చెప్పి ఒకటి ఉంది మనకు 2013లో. దానికి పరంగా 851 మెడిసిన్స్ ఉన్నాయండి ఏవైతే ఆల్రెడీ బై గవర్నమెంట్ రెగ్యులేట్ అయిన మెడిసిన్స్. ఇవి అంటే ఇంతకు మించి తీసుకోవడానికి ఉండదు. ఇవి చాలా బేసిక్ ఎసెన్షియల్ మెడిసిన్స్ అంటారు వీటిని. అయితే మెడిసిన్స్ ఏది వేస్తున్నారో మనకు తెలియదు. కరోనాకి ఐడియల్గా మెడిసినే లేదు. వాళ్ళు యూజ్ చేసేది ఏంటి అంటే అవి లంగ్ ఇన్ఫెక్షన్కి సంబంధించినవి, మసిల్ రిలాక్సెన్స్ సంబంధించినవి లేదా ఇలాంటివి. దేని పరంగా మీరు ఇన్ని డబ్బులు వేస్తున్నారు, 20,000 30,000 ఒక ఇంజెక్షన్కి, లేదా బెడ్ ఛార్జెస్ అని చెప్పేసి, లేదా PPE కిట్స్కి. అన్నిటికంటే షాకింగ్ ఏంటంటే ఒక హాస్పిటల్ పర్ PPE కిట్ 8,000 వరకు వేస్తున్నారు. సో మనకు వచ్చిన కంప్లైంట్స్ని పరంగా మళ్ళీ రీసెర్చ్ చేసి చూసినందువల్ల మ్యాక్సిమం PPE కిట్ బెస్ట్ క్వాలిటీ మార్కెట్లో 400 రూపీస్ కంటే ఎక్కువ ఉంటుంది, వర్స్ట్ కేస్ అది కూడా. మరి 8,000 అంటే దాదాపు ఆల్మోస్ట్ 15 సార్లు ఎక్కువ రేట్ వేయడం ఎందుకు, ఎలా కుదురుతుందని చెప్పి స్టేట్ గవర్నమెంట్కి ఐడియల్గా కంప్లైంట్ చేయడం జరిగింది. అన్ఫార్చునేట్లీ పబ్లిక్కి కానీ మనకు కానీ ఎవరికి ఏ ఇన్ఫర్మేషన్ లేదు. స్టేట్ గవర్నమెంట్లో ఎలా పనిచేస్తున్నారు, ఒక వెబ్సైట్ లేదు, ఒక హెల్ప్ లైన్ నంబర్ లేదు. చాలా అయిన తర్వాత ఆల్మోస్ట్ 4.5 monthsకి ఒక హెల్ప్ లైన్ నెంబర్ అది కూడా వాట్సాప్ పెట్టడం జరిగింది. సో వీళ్ళ మీద పెద్ద కాన్ఫిడెన్స్ పబ్లిక్కి లేదు. నిన్న మన గవర్నర్ గారు చెప్పినట్టు గవర్నర్ గారు కూడా మన హెల్త్ డిపార్ట్మెంట్ మీద కాన్ఫిడెన్స్ లేదు. కాబట్టి మేము ఆల్మోస్ట్ 1 month బ్యాక్ NPPAని అప్రోచ్ చేయడం జరిగింది. ఎందుకంటే వాళ్ళకి ఎక్స్క్లూజివ్ రైట్స్ ఉన్నాయి. DPCO ఆర్డర్ని ఆ 851 మెడిసిన్స్ ప్లస్ ఫార్మాస్యూటికల్ కన్జ్యూమబుల్స్ ఏవైతే మనం PPE కిట్స్ అంటామో, లేదా క్యాప్స్ అంటామో, గ్లోవ్స్ అనుకుంటామో, ఇవన్నీ కంట్రోల్ చేసే రైట్స్ వాళ్ళకి ఎక్స్క్లూజివ్ ఉన్నాయి కాబట్టి వాళ్ళకి కంప్లైంట్ చేయడం జరిగింది. సో అంటే మీరు 1 month బ్యాక్ వాళ్ళకి కంప్లైంట్ చేయడం జరిగింది కదా NPPAకి. సో అక్కడి నుంచి ప్రైవేట్ హాస్పిటల్స్కి నోటీసులు ఎప్పుడు వచ్చాయి? దాంతోపాటు డ్రగ్ కంట్రోల్ డిపార్ట్మెంట్కి కూడా ఇక్కడ తెలియజేసినట్లుగా తెలిసింది. దాని గురించి సో ప్రోటోకాల్ పరంగా NPPA వాళ్ళు మన స్టేట్ గవర్నమెంట్ అథారిటీస్ని ఇన్ఫార్మ్ చేయడం జరిగింది, మేము ఇలా పలానా ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాం అని చెప్పేసి. అయితే ఇన్వెస్టిగేషన్ ఎక్స్క్లూజివ్లీ NPPAనే కండక్ట్ చేస్తుంది వాళ్ళ అథారిటీ కిందనే. కంప్లైంట్ చేసింది 28 July కండి. అయితే నోటీస్ నా చేతికి వీళ్ళకి ఇచ్చిన నోటీసెస్ నిన్ననే వచ్చింది. వాళ్ళకి ఆల్మోస్ట్ 10th ఇష్యూ చేయడం జరిగింది ఈ నోటీసెస్, 10th August. అంటే దాదాపు 1 week ఆల్రెడీ అయిపోయింది. వాళ్ళకి 15 days టైం ఇచ్చారు. పలానా నేను చెప్పినట్టు 15 questions అడగడం జరిగింది. 15 questions అన్నారు కదా, క్వశ్చన్స్లో ఏముందని? సో క్వశ్చన్స్లో స్పెసిఫిక్ ఏముందంటే ఇప్పుడు అందరికంటే ఇప్పుడు ఒక 3 లక్షల బిల్ ఉంటే అందులో 1/3 అంటే ఆల్మోస్ట్ 96,000 వరకు
పీపీఈ కిట్స్కి ఛార్జ్ చేయడం జరుగుతుంది. అయితే వాళ్ళు ఎన్పీపీఏ అడిగింది ఏంటి అంటే, మీరు ఇచ్చిన పీపీఈ కిట్కి సంబంధించిన మ్యానుఫ్యాక్చరర్ ఎవరు, మీరు కొన్న ప్యాకేజ్లో ఎన్ని యూనిట్స్ ఉన్నాయి అడగడం జరిగింది. ఎందుకు ఇవన్నీ అడుగుతారని చెప్తే, ఇప్పుడు హాస్పిటల్ మేనేజ్మెంట్ వాళ్ళు అనుకున్నంత వరకు పీపీఈ కిట్ మీద ఒక కిట్ మీద ఎంఆర్పీ ఉండదు, సో మనకి ఇష్టం వచ్చినంత ఇచ్చిన ఆలోచనలు వాళ్ళు ఉన్నారని నేను అనుకుంటున్నాను. అయితే అట్లా నడవదు కదండి, ఎందుకంటే ఒక బాక్స్లో 100 యూనిట్స్ ఉంటాయి. ఆ బాక్స్ ఏ మ్యానుఫ్యాక్చరర్ ఇవన్నీ తెలుసుకోవడానికి, అలాగే మెడిసిన్స్ ఒక కోవిడ్ పాజిటివ్ పేషెంట్ని మీరు ట్రీట్ చేస్తున్నప్పుడు ఏం మెడిసిన్స్ వాడారు, వాటికి సంబంధించిన కాంబినేషన్ ఏంటిది అని చాలా క్వశ్చన్స్ అడిగారు. దీనికి సంబంధించి ఆన్సర్స్ వాళ్ళకి దొరికినప్పుడు వాళ్ళకి తెలుస్తుంది వాళ్ళకి ఇప్పుడు పేషెంట్కి ఇచ్చిన మెడిసిన్స్ ఎసెన్షియల్ డిపిసిఓ ఆర్డర్ కింద ఉన్న మెడిసినా కాదా అనేది, అంటే ఆల్రెడీ రెగ్యులేట్ అయిన ప్రైసా కాదా అనేది. ఒకవేళ మెడిసిన్లో మీరు ఇచ్చిన మెడిసిన్ గవర్నమెంట్ పరంగా 10 రూపాయలే ఉండాలి పర్ ఎంఎల్ అని, ఒక ఇంజెక్షన్ అయినా సరే, ఒక ట్యాబ్లెట్ అయినా సరే, కానీ మీరు వేసింది మాత్రం 5,000 కానీ 10,000 అయ్యి ఉంటే ఆబ్వియస్లీ వైలేషన్ ఎస్టాబ్లిష్ చేయడానికి ఈజీ అవుతుంది గవర్నమెంట్కి. కాబట్టి ఇలా స్పెసిఫిక్గా క్వశ్చన్స్ అడగడం జరిగింది. ఒకవేళ రిప్లై రాకపోతే, అంటే బేసిక్గా ఇక్కడ స్టేట్లో చూస్తుంటే ప్రభుత్వం చేతిలో ఏది లేదు, మొత్తం ప్రైవేట్ హాస్పిటల్ చేతిలోనే నడుస్తున్నట్లుగా సిచ్యువేషన్ ఉంది. ఒకవేళ 15 రోజుల లోపల రిప్లై వస్తుందా అనేది డౌటే ఉంది, ఎందుకంటే ఇప్పటికే 10 రోజుల పైన అయిపోయింది నోటీసులు వచ్చి. ఒకవేళ రాకపోతే వాళ్ళ స్టెప్ ఎలా ఉంటుంది, మీ స్టెప్ ఎలా ఉంటుంది? సో 15 డేస్ అయిన తర్వాత ఆబ్వియస్లీ నోటీస్ క్లియర్గా చెప్తుంది ఏంటంటే, వాళ్ళు వెయిట్ చేస్తాం 15 డేస్ వరకు మీ ఇన్ఫర్మేషన్ కోసం అని చెప్పేసి. అండ్ కేటగిరీగా హాస్పిటల్ మేనేజ్మెంట్స్కి చెప్పడం కూడా జరిగింది ఏంటంటే, మీరు ఇన్ఫర్మేషన్ డైరెక్ట్గా మాకే చెప్పాలని చెప్పేసి. అంటే ఇన్వెస్టిగేషన్ కండక్ట్ చేస్తుంది సెంట్రల్ డిపార్ట్మెంట్, స్టేట్ డిపార్ట్మెంట్కి సంబంధం లేని విషయం ఇది. ఇన్ఫర్మేషన్ రాకపోతే ఐ థింక్ ప్రిన్సిపల్స్ ఆఫ్ న్యాచురల్ జస్టిస్ అనేది అంటారు, మీకు ఒక అవకాశం ఇవ్వడం యాక్షన్ తీసుకోక ముందు అనేది అదే జరుగుతుంది ఇక్కడ. మీరు జవాబు ఇవ్వకపోతే వాళ్ళ దగ్గర ఉన్న డేటా పరంగా మీరు ఎంత తీసుకున్నారో, ఎందుకని తీసుకున్నారని తెలుసుకొని అకార్డింగ్లీ లక్షల్లో ఫైన్ వేస్తారన్న పూర్తి నమ్మకం నాకుంది. లక్షల్లో బిల్లులు కట్టినా కూడా ఆ బిల్లును మళ్ళీ స్టేట్ గవర్నమెంట్ కంప్లైంట్ ఇచ్చినా పెద్దగా పట్టించుకోవట్లేదు. కాబట్టి డైరెక్ట్గా ఎన్పీపీఏకి గూగుల్లో సెర్చ్ చేసి అక్కడ కంప్లైంట్ రైజ్ చేస్తే వాళ్ళు ఖచ్చితంగా యాక్షన్ తీసుకుంటారని విజయ్ గోపాల్ చెప్తున్నారు. సో ఇప్పటికే 3 హాస్పిటల్కి నోటీసులు ఇచ్చారు కదా, సో ఆ నోటీసులకి హాస్పిటల్స్ ఎలాంటి రిప్లై ఇస్తాయో చూద్దాం. కెమెరా పర్సన్ సాయితో లక్ష్మీ, విస్క్ న్యూస్, హైదరాబాద్.